ఊరికి సరదాగా చెప్తా, ఆయనతో నా పొజిషన్ ఎక్కడో తెలుసండి. ఇప్పుడంటే 130 రకాల కార్లు వచ్చినాయండి. అప్పుడు ఒక్క అంబాసిడరే. హీరోగా ఆయనకి ఓన్లీ ఒక అంబాసిడర్ పంపించేవారు. నేను పొద్దునే నా టైం తెలుసు కదండి, ఆయన దగ్గర నేను కలుసుకోవాలంటే నా టైం తెల్లారుజామున 3 సో 3 o'clockకి ఆఫీస్ ఇలా కొట్టాను అంటే ఎస్ ప్రసాద్ కమిన్ అనేవారు. లోపలికి వెళ్ళి కాళ్ళకి దండం పెట్టి నుంచునేవాడిని. కారు వచ్చేది, ఆయన రెడీ అయ్యి ఇచ్చేవారు లోపల నుంచి. ఇంట్లోనే మేకప్ అండి, తెలుసు కదండి, రామారావు ఇంట్లోకాడే మేకప్ చేసుకునేవారు. ఆయన డ్రెస్ వేసుకుని అలా బయటకు వచ్చి ఆయన కోసం అంబాసిడర్లో ఆయన నేర్పించింది హీరో. ఫ్రంట్లో టవల్ వేస్తారు ఆయనకి, ఇటు డ్రైవర్ ఉంటాడు, అటు ఉంటుంది కదా కూర్చునేది, దాని మీద టవల్ వేసి ఉంటుంది. నా ప్లేస్ ఎక్కడ మరి? వెనకాల మరి మేకప్ కాస్ట్యూము 5గురున్నా 6గురున్నా వెనకాలేనండి అంబాసిడర్లో. వెనకాల కిసేవాళ్ళు అందరికీ దాన్ని డోర్ వేసుకునేవాళ్ళు. నా పొజిషన్ నేను నుంచుని ఉండేవాడిని అక్కడ, చేయి కట్టుకుని నుంచుని ఉంటే ఆయన అలా ఎక్కబోయి అనేవారు. ఎక్కడ నా పొజిషన్? డ్రైవర్ పక్కన, డ్రైవర్కి ఆయనకి మధ్యలోనే. అమ్మ బాబోయ్, కాస్త ప్లేస్లో సరిపోయింది మీకు ప్లేసు. సరిపోవటం ఏంటమ్మా, నేను ఆ మాత్రం ఆయన అసలు అని నేను కూర్చున్నాక ఎక్కి కూర్చుని ఆయన దాన్ని డోరేసేవారు, నేను డ్రైవరు. సో నేను ఇలా ఉండడు నా ఎంత జన్మధన్యం కదా నా జన్మ. అట్లా అండి చాలాసార్లు ఆయన అమ్మటి షూటింగ్కి వెళ్ళాను. ఆయన షూటింగ్ తీసుకెళ్ళేవారు. చూసుకెళ్తే ఆయన పక్కనే గాద్రేజ్ ఇనప కుర్చీ నేను తీసుకుని వేసుకుని కూర్చునేవాడిని. ఎన్ని విషయాలు, ఎన్ని డౌట్స్, ఒక నటుడుగా చేస్తున్నప్పుడు ఏమేమి డౌట్స్ మనకు వస్తాయి. ఆయన నన్ను మామూలు మనిషి కాదండి. మేమంతా ఏం నేర్చుకున్నాం, ఏం ఇన్స్టిట్యూట్లు ఉన్నాయి మాకు, ఏం నేర్పుతారు మీకు ఇన్స్టిట్యూట్లో అంటే అడిగేవారు. నేను ఎక్స్ప్లెయిన్ చేసిన విధానానికి ఆయన ఎంత గొప్పగా ఇంప్రెస్ అయ్యారు. ఒక చిన్న విషయం మాత్రం చెప్పేస్తాను. ఫస్ట్ మీరు ఫెయిల్యూర్ కృష్ణుడు అండి, తర్వాత మాయాబజార్లో సక్సెస్ఫుల్ కృష్ణుడు అండి, ఈ మార్పు ఎందుకు వచ్చింది అని అన్నా ఒకరోజు. అని అంటే మరి వారు మన ఆహార్యం మార్చారు ఒకటి అన్న, నా బిహేవియర్ మార్చారు 2 అన్న. ఇలా చెప్పుకుంటూ వెళ్తే మీ ఆహారం మార్చింది మాధవపెద్ది గోఖలే. మాధవపెద్ది సత్యమని సింగర్ ఉండేవారు కదండి, ఆయన తమ్ముడు, ఆయన ఆర్ట్ డైరెక్టర్ మాధవపెద్ది గోఖలే. అంతకుముందు ఇట్లా ఉన్న కిరీటాన్ని గోపురం వేసి పైన నెమిలిపించాలు పెట్టి ఆ స్టెన్సిల్స్ చూపించారు నాకు ఆయన రామారావు. స్టెన్సిల్ పేపర్ చూపించారు, లోపల నుంచి అలా ఓపెన్ చేసి చూపించారు, దాని మీద వేసిన ఆ కిరీటం. మరి అదే ఇన్స్టిట్యూట్ కదండి అన్నా నేను. మరి మిమ్మల్ని అదొక ఇన్స్టిట్యూట్ కదండి, మిమ్మల్ని మరి మీరు ఎంటర్ అవుతుంటే అందరూ మీ కాళ్ళ మీద పడితే మీరు ఇలా ఉన్నవాళ్ళు అలా అయిపోయారు కదా, మీకు దేవుడైన ఫీలింగ్ వచ్చింది కదా అన్న. ఎస్ మా బిహేవియరే మారిపోయింది, మేము అంటూ మొదలుపెట్టారు ఆయన. నేను అంటారు ఆయన. తర్వాత ఎవరిని కూడా నువ్వు అని పిలవరండి ఆయన, ప్లోరల్ మీరు అని పిలుస్తారు ఆయన. మరి అదొక ఇన్స్టిట్యూట్ కదండి అన్నాను నేను. ఆయనకి ఎంత నచ్చింది అని అంటే కుర్చీ ముందేసుకో అని పక్కన వేసుకుని కూర్చోబెట్టి ఇలా కొన్ని కబుర్లు అడిగేవారు, కొన్ని చెప్పేవారు. ఎన్నెన్ని విషయాలు వారి దగ్గర నేను నేర్చుకున్నాను, ఎన్ని విషయాలు వారితో నాకు ఎంత గొప్ప అనుబంధం కాదండి, నాకు దేవుడండి ఆయన. చెప్పాను ఇందాక మీకు, గురువు దైవం 2 ఆయనే. సో ఆయన దగ్గర ఎన్ని నేర్చుకుని చివరికి ఆయన ఎంత సంతోషపడ్డారంటే మాకు చాలా సంతోషంగా ఉంది. సీఎం అయ్యాక నా అదృష్టం అండి, సీఎం అయ్యాక మాకు చాలా సంతోషంగా ఉంది, మీ ట్రెండ్ మీరు తెచ్చుకున్నారు, మీరు ఒక కామెడీలో మీరు బాగా నవ్విస్తారంట కదా, బాపు గారు చెప్పారు నవ్వించండి అనేవారు ఆయన. అంటే ఆయనతో దగ్గరుండి ఎంత ఆయన దగ్గర నేను కూర్చుంటే భలే కబుర్లు చెప్పేవాడిని. ఆయనకి నాకు తెలిసి రామారావు గారికి నేను చెప్పిన కబుర్లు బహుశా ఎవడో చెప్పున్నాడని నాకు తెలిసి, అంటే పొగరేమో నాకు తెలియదు, నేను చెప్పిన కబుర్లు మాత్రం ఆయనతో ఎవరో చెప్పుండ్రు. అంత అదృష్టం నాది వారితోటి. ఎన్టీ రామారావు గారు తెలుసు అంటేనే గొప్ప విషయం, అలాంటిది వారితో కొన్ని సంవత్సరాల పాటు జర్నీ ఆయన పక్కన, ఆ తర్వాత ఇండస్ట్రీలో ఉంటూ వారిని కలవటం, వారు ప్రజాసేవలోకి వచ్చి ఆయన ఒక సీఎం అయిపోయి ఆ సీఎంగా ఆయన అద్భుతంగా వెళ్ళిపోవటం గొప్ప విషయం అండి నిజంగా.
మళ్ళీ నాకు తెలుసండి, నేను అదే ఇందాక చెప్పాను కదా మీకు, దేవుడు ఎలా దేవుడు ఆయన అని చెప్పాను కదండి ఇందాక మీకు. ఈ తెలుగు వాళ్ళకి, ఈ జనరేషన్కి దొరికిన దేవుడే నందమూరి తారక రామారావు. ఆయన మీకు జీవితంలో ద బెస్ట్ లైఫ్ లెసన్ ఇది నాకు ఇచ్చారు, అది నేను ఎప్పటికీ శిరసా వహిస్తున్నాను అన్న పాయింట్ అంటే ఏం చెప్తారు సార్? పాపం అంత తేలిగ్గా అడిగేవేంటి, ఒకటి నువ్వు అడిగింది, నాకు కనీసం ఒక 100 నేర్పుంటారు. కొన్ని చెప్తాను. అయ్యో, సింపుల్ లైఫ్ దగ్గర నుంచి, జీవితం గురించి. ప్రసాద్ ఇల్లు కొన్నారా అని అడిగారు ఒకసారి గొప్పకున్నా. నేను అప్పుడు హీరో అయిపోయా, లేడీ స్టైలర్, అది హీరో అయ్యాను. ఏంటి ఇల్లు కొన్నారా, ఇల్లు కట్టారా, ఏ మమ్మల్ని పిలవదు అన్నట్టుగా ఆయన అంటే, అయ్యా ఇంకా లేదండి, నేను ఇంకా డబ్బింగ్లు అవే చెప్తున్నాను. అది ఎందుకో తెలుసా, ప్రతి మనిషికి ఒక గుడిసె అనేది చాలా ఇంపార్టెంట్. అంటే ఒక ఇల్లుని ఆయన గుడిసె అని ఆయన. ఎందుకంటే మనం తిన్నామో తినలేదో కాళ్ళు కడుపులో పెట్టుకుని మన ఇంట్లో మనం పడుకోవచ్చు. అలాంటి కమిట్మెంట్స్ అంటే ఆయన ఒకటి కాదు, 2 కాదు. జీవిత గురించి మనం ఇది చెప్తే సరదాగా అన్నట్టుగా ఉంటుంది ఇప్పుడు, కానీ ఇలాంటి జీవిత సత్యాలు ఎన్నో నేర్పారు ఆయన నాకు. అయ్యో, ప్రతి చోట ఎలా ఉండాలి, ఎలా బిహేవ్ చేయాలి, ఏది లిమిట్గా ఎందుకు మాట్లాడాలి, పెద్దవాళ్ళతో గౌరవంగా ఎందుకు ఉండాలి, నువ్వేదన్నా నేర్చుకోవాలి అన్నట్టు నువ్వు డామినేట్ చేయకు, విను అనేవారు ఆయన. వింటేనే కదా వాళ్ళు ఏం చెప్తున్నారో నీకు తెలిసేది. నువ్వే మాట్లాడుతూ ఉంటే వాళ్ళు ఏం మాట్లాడుతున్నారు నీకేం తెలుస్తుంది. ఇలా ఎన్నో నేను ఒకటేని కాదండి, నీ కొన్ని రోజుల పాటు ఇంటర్వ్యూ చెప్పగలను.